డీటెయిల్ చూస్తే హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో తాజాగా మరో ట్విస్ట్ నమోదైంది. ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడే అని పోలీసులు తెలిపారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటారని కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా ఈ కేసులో చార్జ్షీట్ దాఖలు చేశారు. లావణ్య చెబుతున్న కొన్ని విషయాలు నిజమేనని, ఈ ఇద్దరు 10 ఏళ్ల పాటు సహజీవనం చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. అలాగే ఒక ఇంట్లో కూడా ఉన్నారని వివరించారు. కేసు విచారణ భాగంగా లావణ్య ఇంటిని కూడా సందర్శించి పలు కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు ఈ కేసులో రాజ్ తరుణ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాఘవ, రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా పొందుపరచడం జరిగింది. దాదాపు 2 నెలల పాటు దీనిపైన విచారణ కొనసాగింది. దీంట్లో లావణ్య రాజ్ తరుణ్ పైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి తనను మోసం చేశాడు, తాము కలిసే ఉన్నాము చాలా రోజుల నుంచి 10 ఏళ్ల నుంచి అని చెప్పేసి కూడా చెప్తూ ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్న సమయంలో రాజ్ తరుణ్ లావణ్య ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా వివరాలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు కలిసినటువంటి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అక్కడ లావణ్య రాజ్ తరుణ్ దాదాపు 10 ఏళ్ళుగా కలిసి ఉంటున్నారని చెప్పేసి కూడా ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. రాజ్ తరుణ్ ని నిందితులుగా ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రాజ్ తరుణ్ ఇప్పటికే బెయిల్ పొందడం జరిగింది. ముందస్తు బెయిల్ పొంది ఆయన ప్రస్తుతం బయటే ఉన్నారు. గతంలో నేను తనతో కలిసి లేను, తను ఎలాంటి మోసం చేయలేదని చెప్పేసి కూడా రాజ్ తరుణ్ చెప్పడం జరిగింది. కానీ పూర్తిగా పోలీసుల విచారణ జరిపిన తర్వాత అనేక అంశాలలో కీలకమైనటువంటి సమాచారం రాబట్టి తర్వాత రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి సన్నిహితులు, లావణ్యకు సంబంధించినటువంటి సన్నిహితులు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అన్ని సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య గతంలో వీళ్ళు 10 ఏళ్ళు కలిసి ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారం కూడా సేకరించామని చెప్పేసి కూడా పోలీసులు ఈ ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ కేసులో ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కి సంబంధించి తనకు ఎలాంటి తప్పు తెలియదు, తాను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టులో ట్రయల్స్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఎలా కొనసాగుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.